బిడ్లారా, ఒక దైవజనుల గురించి నేను విన్న మాట, తను సాక్ష్యం చెప్తూ చెప్పినటువంటి మాట. యేసన్న గారి దగ్గర అబ్రహాము గారని ఒక దైవజనులు ఉన్నారు, పరిచర్య చేస్తూ ఉండేవారు. యేసన్న గారికి ముగింపు దినాలు వచ్చేసాయి, ఇంకా ప్రభు తన పిలుపు దగ్గర పడింది అని తెలిసిన తర్వాత ఆ పడకలోనే, ఆ వ్యాధి బాధలోనే మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. అయ్యా, నా తర్వాత ఒక మంచి నాయకునికి ఉండవలసిన లక్షణం అది. నా తర్వాత నేను ఎవరిని ఈ మినిస్ట్రీకి నాయకుడిగా నేను నియమించాలయ్యా, ఎవరిని ఈ మినిస్ట్రీకి నాయకుడిగా నేను నియమించాలయ్యా అని ఆ మరణ పడకలో ఉండి కూడా తను ప్రార్థిస్తూ ఉంటే దేవుడంట తనతో మాట్లాడారు. ఉదయాన్నే ఆ సేవకుని పిలిచాడంట, మోకరింపచేసి ఆ సంఘంలో ఉన్న వారిని పిలిచి, నాయనా, నేను రాత్రి ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు నాతో మాట్లాడాడు. దేవుడు నాతో మాట్లాడిన విషయం ఏంటంటే, ఎవరిని నేను నాయకుడిగా తర్వాత నియమించాలయ్యా ఈ మినిస్ట్రీకి అని అడిగితే నాకు ఒక స్వరం వినిపించాడు, అబ్రహాం, అబ్రహాం అని. నువ్వు మోకరించు, నేను ప్రార్థన చేస్తాను. తను మోకరింపచేసి 2 చేతులు తన పైన పెట్టి ప్రార్థన చేశాడంట. ప్రార్థన చేసిన తర్వాత సంఘ పెద్దలను, మినిస్ట్రీలో ఉన్న పెద్దలను అందరినీ పిలిచి వారికి విషయం చెప్పాడంట. దేవుని బిడ్డలారా, ఒక మంచి నాయకుడు తను బ్రతికుండగానే సమర్థుడైన ఒక సేవకుని తరువాత నాయకుడిగా నియమించి తరువాత వారు దేవుని దగ్గరికి వెళ్ళాలి. మంచి నాయకుడు చేసే పని అది. సమర్థుడు ఎవరైతే చేయగలరో, అలాగని సొంత ఆలోచనతో కాదు. సొంత ఆలోచనతో అంటే మనకు ఆలోచనలు బోల్డన్ని ఉంటాయి. వీడైతే మంచి సేవ చేయగలడు, మాకుంటాయి. వీడైతే చేయగలడు, ఆడైతే చేయగలడు, వాడైతే చేయగలడు అని మాకు ఆ దైవజనుల మీద కొన్ని ఆలోచనలు ఉంటాయి. కానీ ఏం చేయాలి నాయకుడు? తరువాత నాయకులను నియమించేటప్పుడు మోకరించి ప్రార్థించి దేవుని యొద్ద నుండి పొందుకుని అప్పుడు నాయకత్వాన్ని అప్పగించాలి. ప్రైజ్ ద లార్డ్.